పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ వచ్చి కలేస్తారు, పెనేస్తారు. పరిస్థితులు తారుమారైనప్పుడు నా అనుకున్న మనవాళ్ళు కూడా తుపాకీ కూడా దొరకరు, అడ్రస్ కనపడరు. అదంతే. ఇంకా చెప్పాలంటే నా అనుకున్న వాళ్ళ నలుగురిలో ఆరడిపరిచిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి. నా అనుకున్న వాళ్ళని నవ్వుల పాలు చేసిన అనుభవాలు ఉన్నాయి కొంతమందికి. పాపం ఏమనైతే వదిలేశారు మొత్తం. కట్టుకున్న భార్య కూడా ఎందుకు నీ బతుకు దేవుడు దేవుడు అంటున్న సిగ్గు లేకుండా దేవుణ్ణి తిట్టి చావరాదా అంతే. అయినా వదలడే. నా విమోచకుడు సజీవుడు. నేను వెళ్లే మార్గము నా ప్రభుకే తెలుసు. ఇది శోధన గడియ. నాకు శోధింపబడిన తరువాత నేను సువర్ణంగా మారుతాను. నేను మరలా నా పూర్వపు వైభవాన్ని నేను పొందగలను. నా దేవుని చిత్తమైతే చెయ్యగలడో.